అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు ఈ వీడియో మీకు రీచ్ అయిందంటే దీంట్లో ఉన్న మెసేజెస్ మీకు అయ్యుంటుంది. స్పెషల్లీ నా క్లాసెస్ ఎవరు అటెండ్ చేస్తున్నారు. మీ ఈ వీక్‌లో మీ లైఫ్‌లో జరిగిన ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి అనేది చూద్దాం. అదర్‌వైజ్ మీరు రీడింగ్ చూస్తున్నారు అంటే ఈ ఈ వీడియో మీకొచ్చింది అంటే దీంట్లో ఉన్న మెసేజెస్ మీకు ఇది టైమ్‌లెస్ రీడింగ్ అవుతుంది. మీరు ఎప్పుడు చూసినా దీంట్లో ఉన్న మెసేజెస్ మీకయ్యుంటుంది. ఫస్ట్ కార్డ్ నథింగ్‌నెస్ వచ్చింది. కంప్లీట్‌లీ బ్లాంక్ అయిపోయారు. మీ లైఫ్‌లో ఏం చేయాలి? ఏంటి? అనేది ఏమీ తెలియట్లేదు. బికాజ్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది మీ లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్ వచ్చింది. చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. మనసుకి శాంతి లేదు. లోపల నుంచి గట్టిగా ఆహ్, అరవాలి అనేటట్టుగా ఫీలింగ్ అనేది మీకు ఉంది. చాలా, చాలా బాధ, నొప్పి, రాత్రి సరిగ్గా నిద్ర రావట్లేదు. ఆహ్, మేబీ రాత్రి నిద్ర రాకుండా ఉన్న ప్రాబ్లమ్స్‌కి ఏడుపు కూడా ఏడుస్తూ ఉండొచ్చు. చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఎక్కువవుతున్నాయి మీకు. ఆ ఒక పీరియడ్ అనేది మీకు ఎక్కువ ఇక్కడ చూపిస్తున్నాయి. సో, మీకు హీలింగ్ ఆవశ్యకత ఉంది. హీలింగ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ అనేది మీకు మారుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. దానికోసం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసి మీ లోపల మీరు వెళ్ళాలి. అక్కడ ఆహ్, ఫస్ట్ లైన్‌లో థర్డ్ కార్డ్ అండ్ ఫిఫ్త్ కార్డ్ చూడండి. చాలా నెగటివిటీ ఉంది మీ చుట్టూ. సో, ఫస్ట్ లైన్‌లో 3 కార్డ్స్ కొంచెం మీ కష్టం, బాధ, స్ట్రెస్ అవే చూపిస్తున్నాయి. సో, నెగెటివ్ ఎనర్జీ మీ చుట్టూ కొంచెం ఎక్కువుంది కాబట్టి దానికి స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్డొచ్చింది. స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఒక్కటే దీనికి పరిహారం అనేది. మీ లోపల ప్రతి ఒక్కటి మనకేం కావాలి అవన్నీ కూడా మన లోపలే ఉంది. మన లోపలే కావాల్సిందంతా కూడా వెతుక్కోవాలి. అప్పుడు మాత్రమే మనకి కావాల్సింది మన బయట ప్రపంచంలో మనకి వస్తుంది అనేది ఇక్కడ ఆహ్, కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏమవుతున్నాయో మీ మనసులో చాలా ఫీలింగ్స్ అనేది పుడుతున్నాయి. లవ్ ఫీలింగ్స్ కావచ్చు. ఆహ్, నేను సాధించాలి, బతకాలి అనేది ఇక్కడ అంతకంటే ఎక్కువ లవ్ ఫీలింగ్స్‌ని మీరు చాలా సప్రెస్ చేస్తున్నారు. కంట్రోల్ చేస్తున్నారు. మీ యొక్క ఎనర్జీస్‌ని అనేది ఇక్కడ క్లియర్‌లీ కనిపిస్తున్నాయి. దాంట్లోనూ మీ యొక్క ఎలా చెప్పాలి? మీ యొక్క ఎమోషన్స్‌ని ప్రేమ గురించి వస్తున్న మీ బాడీ మీకోసం ఏం కోరుకుంటుందో దాన్ని మీరు కంప్లీట్‌గా సప్రెస్ చేస్తున్నారు. ఆహ్, రొమాంటిక్ ఫీలింగ్స్‌ని కూడా చాలా సప్రెస్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌లీ కనపడుతున్నాయి. మీరెంత సప్రెస్ చేస్తారో అది కంప్లీట్‌లీ బర్స్ట్ ఔట్ అయ్యి మిమ్మల్ని ఇంకా దాంట్లో చాలా నెగెటివ్‌గా తీసుకొని వెళ్తున్నాయి. సో, దిస్ ఈస్ నాట్ యువర్ గుడ్ ఎనర్జీ. సో, ఏ ఎమోషన్స్ వచ్చినా కూడా దాన్ని చూడాలి. దాన్ని ఛానెల్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి అవుతుంది. అందుకే గురు గైడెన్స్‌లోనే ఏదైనా సరిగ్గా నేర్చుకోవాలి. కంప్లీట్‌లీ మీరు మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు, సప్రెస్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌లీ ఇక్కడ కనపడుతున్నాయి. మీరు ఎంత సప్రెస్ చేస్తారు, అది అంత ఆహ్, తిరిగి బయటకొస్తుంది. మీ ఫీలింగ్స్‌ని మీరు మేబీ ఆహ్, ప్లస్ ఏజ్‌లో ఉండొచ్చు. ఇంకా పెళ్లి కాలేదు అనిపిస్తుంది. అందరికీ కూడా కాదు ఈ మెసేజ్. మెసేజ్ ఎవ్వరికీ మీకు ఇదవుతుంది. వాళ్ళు తీసుకోండి. మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేయకుండా మేబీ ఆల్కహాల్ ఆహ్ సిగరెట్ ఇలాంటి అడిక్షన్స్ కూడా అడిక్ట్ అవుతున్నారు. మెయిన్‌లీ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ ఇక్కడ క్లియర్‌లీ కనపడుతున్నాయి. సో, ఆ ఒక ఎనర్జీస్ మీకు మంచిది కాదండి. మీ హెల్త్‌కి మంచిది కాదు అలాంటి అలవాట్లు. సో, దిగిన తర్వాత
కంప్లీట్‌గా దిగిపోవాలి స్పిరిచ్యుయాలిటీలో. ఏమవుతుంది చూద్దామని. ఉదాహరణకి ఇప్పుడు నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి. స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళి బయట నించొని ఆ! అందరూ స్విమ్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను. నాకు స్విమ్మింగ్ వచ్చేసింది అంటే అవ్వదు గదా! సో, దిగాలి. నీళ్ళలో దిగితేనే చెయ్యి, కాళ్ళు ఆడిపిస్తూ ఒకరోజు గురు ద్వారా నేర్చుకున్నప్పుడు ట్రైనర్ ఉండాలి కదా! స్విమ్మింగ్ నేర్పడానికి. అప్పుడు స్విమ్మింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలిసుంటుంది. వాళ్ళు ఆల్రెడీ అదంతా చేసుంటారు. స్విమ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి చాలా బాగా వచ్చు కాబట్టి, ట్రైనర్ ముఖాంతరంగా స్విమ్మింగ్‌లో ఆహ్ పూల్‌కి దిగి స్విమ్మింగ్ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. లేదంటే ఎవరు లేకుండా మీరు ఒక్కరే సాధన చేస్తున్నారు, ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే, అక్కడ మునిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి, మీ గురు ముఖాంతరంగానే మీరు ప్రాక్టీస్ చేయాలి అనేది ఇక్కడ కనపడుతున్నాయి. సో, మీ లైఫ్‌లో చాలా మీరు ఆహ్, సాధించాలి. చాలా మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియదు. నాకిక్కడ వచ్చిన ఒక ఎనర్జీ అనేది నేను చెప్పాను. బట్ వేరే వాళ్ళకి వేరే వేరే ఒక సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. కొంతమందికి సోల్ పర్పస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆహ్, ఏది ఇంపాసిబుల్ అని మీరు మీ లైఫ్‌లో అనుకుంటున్నారో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అనే ఒక యాటిట్యూడ్ మీది. నేనేమనుకున్నా నేను సాధించగలను అనేది మీకనిపిస్తుంది. లైఫ్‌లో ఒక కరియర్‌లో కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్లీ కావచ్చు, అవన్నీ కూడా మీరు సాధించాలి అనుకుంటున్నారు. బట్ చాలా ఒక మార్పు ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చాలా మార్పులవుతుంది. మీ సోల్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకొని మీరు దాని మీద వర్క్ చేసినప్పుడు మాత్రమే మీరు మీ చేత ఎంతవుతుందో అలా ఆహ్, హెల్ప్ చేయడం జనాలకి. ఊరికే హెల్ప్ చేయడం అనేది కూడా మీ యొక్క ఆహ్, ఎనర్జీని మించిపోయిందండి. ఆల్రెడీ మీరు కొంతమంది మీ ఎనర్జీకి ఎంత రెసొనేట్ అవుతుందో అంత తీసుకోండి. మీరు ఆల్రెడీ మీ చేత అయినంత సహాయం అనేది చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు మీ ఒక సోల్ పర్పస్ మీద మీరు ఫోకస్ చేయాలి. దానికి తగినట్టుగా మీకు ఏం గైడెన్స్ అనేది వస్తున్నాయో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. దానికి తగినట్టుగా మీరు పనులు చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రేమ, పెళ్లి గురించి డ్రీమ్స్ కలలు కనడం స్టార్ట్ చేశారు. దాన్ని అలాగే ముందుకు తీసుకొని వెళ్ళి మీకు మంచిది. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చారు అని మీకనిపిస్తే కరెక్ట్ గైడెన్స్‌తో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా మీరు రేపు చూసుకుందాంలే, ముందు చూసుకుందాంలే అని కొంచెం పనులనన్నీ మీ పెళ్లి కావచ్చు, ప్రేమ కావచ్చు దాన్ని కొంచెం నెక్స్ట్, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను. అలా మీరు కొంచెం పోస్ట్‌పోన్ చేస్తున్నారు మీ పెళ్ళిని అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు పర్సనల్ లైఫ్‌ని పక్కన పెట్టి ప్రొఫెషనల్లీ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అక్కడ కూడా మీరు అందుకే స్ట్రెస్ ఇవన్నీ కూడా అనుభవిస్తున్నది. ఎందుకంటే పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ 2 కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయడమే లైఫ్. కాబట్టి మీరు ఆ బ్యాలెన్స్ అనేది చేయట్లేదు. మెయిన్‌లీ మీరు చాలా ప్రొఫెషనల్లీ చాలా దిగిపోతున్నారు. ఆహ్, కాబట్టి పర్సనల్ లైఫ్ ఇంబాలన్స్ అయింది కాబట్టి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ మీ యొక్క ఫీలింగ్స్ అంతా కూడా ఆహ్, బాడీ ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, భార్య, భర్త అనే కలలు కంటున్నారు గానీ, కానీ మీ యొక్క ఆ ఒక ఫీలింగ్స్‌ని, ఆ ఎనర్జీని మీరు సప్రెస్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. దెన్ కొన్ని ఫైనాన్షియల్లీ సంపాదన మీద ఫోకస్ చేస్తున్నారు. కొంతమందికి ఫైనాన్షియల్లీ లాసెస్ కూడా అయింది అనేది ఇక్కడ కనపడుతున్నాయి. ఏ లాస్ జరిగినా కూడా స్పిరిచ్యుయాలిటీలో మనల్ని ఒక స్పిరిచ్యువల్ దారికి తీసుకొని రావడానికే కొన్ని అవగడలవుతుంది. ఫీల్ గుడ్ యాక్చువల్లీ. మీకు ఫైనాన్షియల్ లాస్ మాత్రమే అయ్యింది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే కొంతమందికి
స్పిరిచ్యుయాలిటీకి తీసుకొని రావాలి అని హెల్త్ మీద, వాళ్ళ ప్రాణం మీదకి ఒక మారణాంతిక కాయలంత వచ్చి కొంతమంది స్పిరిచ్యుయాలిటీకి రావడం అనేది జరుగుతుంది. జస్ట్ మీకు ఫైనాన్షియల్ లాసెస్ అయ్యి మీకు స్పిరిచ్యువల్ పాత్‌కి మిమ్మల్ని యూనివర్స్ మున్ ఆహ్, ఒక దారికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాయంటే ఫీల్ వెరీ హ్యాపీ రియల్లీ. ఎందుకంటే డబ్బుని మనం గట్టిగా ఉన్నాం కదా! డబ్బుని మనం సంపాదించుకోవచ్చు. డబ్బు మనల్ని సంపాదించదు. డబ్బుకి ఒక డబ్బు కూడా ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు స్పిరిచ్యుయాలిటీలో డీప్‌గా వెళ్తే, ఆ ఎనర్జీని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. మీరు ఒక అబండెన్స్ లైఫ్ అనేది మంచిగా మీరు బతకొచ్చు. మేబీ మీకు ఫైనాన్షియల్లీ ఏదైనా అప్పులుంటే, ఆ అప్పులు కూడా మీరు స్పిరిచ్యుయల్లీ కంప్లీట్‌లీ దిగి రావడం వలన, మీకు దాంట్లో కావాల్సిన మొత్తం అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, పెళ్లి అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, మీరనుకున్నట్టు లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మీ కెరియర్ అవ్వచ్చు, మీ యొక్క సోల్ పర్పస్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు స్పిరిచ్యుయాలిటీలో కంప్లీట్‌లీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ఒక దారి ఇది. ఒక జర్నీ ఇది. మిమ్మల్ని మీరు కంప్లీట్‌గా అలా అర్థం చేసుకున్నప్పుడు ఉన్న బ్లాకేజెస్ మీ లోపల ఏముంటుంది, అవన్నీ క్లియర్ చేసుకోవడం వలన మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. మీ పెళ్లి అవుతుంది. మీ ఫైనాన్స్ సెటిల్ అవుతుంది. అబండెన్స్ లైఫ్ అనేది, లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఏ పుణ్య ఫల కర్మాలు అని చేశారో, దాని ఫలం తీసుకునే టైం మీకొచ్చింది కాబట్టే, మీరు స్పిరిచ్యుయాలిటీలో వెళ్ళాలన్నప్పుడు కంప్లీట్‌గా డీప్‌గా వెళ్ళండి. నెక్స్ట్ మీరు చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటున్నారు. అది ఇల్లుది కావచ్చు, పనిలో కావచ్చు, ఆఫీసు, సంపాదన వాటెవర్. ఈ దేనిదో చాలా ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు. అన్ని రెస్పాన్సిబిలిటీ మీ మీద వేసుకొని మీరు చేస్తున్నారు. మేబీ మీరు వాళ్ళు చేస్తున్నది మీరు చూస్తున్నారు కానీ, నేనేది చెయ్యట్లేదు అనుకుంటున్నారు గానీ, ఎనర్జీ లెవెల్‌లో వాళ్ళందరి ఒక ఎనర్జీ ఏమవుతుందో, ఇది అవ్వలేదు అంటే, లాసెస్ అయిపోతే అలా మీరు ఆలోచిస్తూ ఉంటే, ఆ ఎనర్జీ బర్డెన్ మొత్తం మీరు మీ భుజాల మీద వేసుకుంటున్నారు కాబట్టి, షోల్డర్ పెయిన్స్ కూడా మీకు రావచ్చు. షోల్డర్స్ పెయిన్ ఉండొచ్చు. చాలా కొంచెం ఫ్రెండ్స్‌తో పాటు పార్టీలు చేసుకోవడం అలాంటిది ఎక్కువ జరుగుతున్నాయి. మళ్ళీ, మళ్ళీ అదే కాడొస్తున్నాయి నాకు. సో, అవన్నీ కొంచెం తక్కువ చేసుకోండి. యూనివర్స్‌ని నమ్మండి. యూనివర్స్ మీకు చూపిస్తున్న దారిలో మీరు నడవండి. లేదు అంటే ఇప్పటి వరకు మీరొచ్చారు. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ మీరు చేయట్లేదు అంటే ఇంకా కొన్ని బ్యాడ్ లాసెస్ అనేది చూస్తారు. అది మీకు మంచిది కాదు. ఎందుకంటే మన ఒక సోల్ పర్పస్ అనేది ఉంటుంది. మనమందరూ ఒక కారణానికి పుట్టి ఉంటాము. ఆ కారణం ఏంటి అనేది వెతుక్కొని మనం చేయలేదు అంటే యూనివర్స్ శతాయ గతాయ మనల్ని ఆ దారిలోకి తేయడానికి కంప్లీట్‌లీ ట్రై చేస్తుంది. మంచి మాటలతో వచ్చే మంటి మాటలతో, లేదంటే దెబ్బలు కొట్టే దీంతో రావాలి అంటే దెబ్బలు ఖచ్చితంగా పడుతుందండి. సో, ఎందుకంటే సృష్టిలో ఇది ఇలా అవ్వాలి. మనం భూమి మీద వచ్చిన తర్వాత మనం ఈ టైంలో ఇది చేయాలి అనేది ఉంటుంది. మనం వచ్చేటప్పుడు మనం సోల్ కాంట్రాక్ట్ కూడా చేసుకొని వచ్చుంటాము. ఈ టైంలో వచ్చినప్పుడు నేను ఈ పని చేస్తాను అనేది చెప్పి వచ్చుంటాము. మనం అది చేయలేదు అన్నప్పుడు ಮನ್ ಆಹ್, ಕನ್ನಡలో చెప్తారు. ಒಳ್ಳೆಯವರಿಗೆ ಜಾಣನಿಗೆ ಮಾತಿನ ಪೆಟ್ಟು, దడ్డನಿಗೆ దొಣ್ಣె పెట్టు అంట. అంటే బుద్ధివంతుడు ఎవరుంటారో వాళ్ళకి మాటలతో చెప్తే వాళ్ళు నేర్చేసుకుంటారు. కొంచెం ఆహ్, హ్మ్, బుద్ధి తక్కువ ఉంటుంది గదా! అలాంటి వాళ్ళకి దెబ్బలు పడితేనే అర్థమవుతుంది. అలాంటి దెబ్బలు మీరు తినకండి. ఎలాగో ఈ వీడియో వరకు వచ్చారు అంటే నా క్లాసెస్‌ని అటెండ్ చేయండి. ఖచ్చితంగా మీ ఒక వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్ మీ లైఫ్ ఖచ్చితంగా మారి ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కంప్లీట్‌లీ మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి అనేది మీకు తెలియదు. కాబట్టి బికాజ్ మనం బతుకుతున్న ఒక ప్రాక్టికల్ వరల్డ్, స్పిరిచ్యువల్ వరల్డ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటుంది.
కంప్లీట్‌లీ డిఫరెంట్. కాబట్టి మీకు మీ లైఫ్‌లో ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇమాజినేషన్ అవుతున్నాయో, భ్రమలు పడుతున్నానో, లేదంటే ఇప్పటి వరకు లేని ఒక ఫీలింగ్స్, ఒక మార్పు అనేది నా లైఫ్‌లో జరుగుతున్నాయి. ఇది ఇది మీకు అర్థం కావట్లేదు. తలనొప్పి వస్తూ ఉండొచ్చు. చాలా టెన్షన్ పడుతున్నారు. అండ్ లోపల లోపల అరవాలి అనిపిస్తున్నాయి. గట్టిగా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. గట్టిగా అరవాలి అనిపిస్తున్నాయి. తల చిట్లు పడుతున్నాయి. తలనొప్పి ఎక్కువగా భారంగా అనిపిస్తున్నాయి మీకు. సో, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మీ గురువు ఎవరో తెలుసుకొని వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఈ ఒక స్ట్రెస్, తలనొప్పి ఇవన్నీ కూడా మీకు దిగిపోతుంది. ఇదొక్కటే దారి. అంతకంటే ఇంకేమీ లేదు. మీ ఒక పర్సన్ వాళ్ళు, వాళ్ళు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చాలా బాగా చేస్తున్నారు కాబట్టి, ఆ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ ఒక ఎనర్జీ మీ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు మారుతున్నారు. మీరు కావాలి వాళ్ళ లైఫ్‌లో అని వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి, ఆ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మీరు మిర్రర్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో మెడిటేషన్ గాని, హీలింగ్ గాని అవన్నీ కూడా చాలా డీప్ వెళ్తున్నారు మీ పర్సన్ కాబట్టి, ఆ మొత్తం రిఫ్లెక్షన్ మీ మీద కూడా పడుతున్నాయి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో దట్ ఈస్ ద బ్యూటీ. ఒక్కరు ఒక్కరి మీద వర్క్ చేస్తే అది తెలిసో తెలియకపోయినా మీకు తెలిసినా తెలియకపోయినా మీరు కూడా ఆ దారిలోకి యూనివర్స్ లాగేస్తుంది. బికాజ్ ఒక బాడీని ఇద్దరు షేర్ ఒక సోల్‌ని 2 బాడీలు షేర్ చేసుకొని ఉంటారు కాబట్టి, ఈ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీకు అవుతున్నాయి. మీరిప్పుడు ఇల్యూషన్‌ని దాటి, ఇప్పుడు మీకు ఏ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీ లైఫ్‌లో జరుగుతున్నాయి. ఇది ఇల్యూషన్ కాదు. దిస్ ఈజ్ రియల్ ట్రూత్. కాబట్టి దీన్ని సంపూర్ణంగా నమ్మండి. నమ్మడం తప్ప మీకు వేరే దారి ఉండదు. నమ్మలేదు అంటే ఇప్పుడు మీకు అవుతున్న టెన్షన్ గాని, స్ట్రెస్ గాని, లోపల నుంచి చాలా సప్రెస్ చేస్తున్నారు. అన్ని ఫీలింగ్స్ గాని, ఎమోషన్స్ గాని అవన్నీ మీకు ఇంకా బాధలిస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో ఇది నేను చెప్పాను, ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ వెరీ పెయిన్‌ఫుల్. బట్ ఎప్పుడు మీరు దీంట్లో కంప్లీట్‌గా దిగుతారో అప్పుడు మీకు ట్రాన్స్‌ఫర్మేషన్ ఈజీ అవుతుంది. చాలా నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. చాలా మ్యానిప్యులేషన్ చేస్తుంది మీ మైండ్. మిమ్మల్ని ఇంకెవరో మ్యానిప్యులేట్ చేయట్లేదు. మీ మైండే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా గురు ద్వారా స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అనేది చేయాలి. చాలా మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ వరల్డ్‌లో ఉండు, అలా ఉండు, ఇలా ఉండు అని మీ మైండే మీకే చాలా కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయి. అది ఇంకెవరో చేయరు. మన లోపల నుంచి మన మైండే మనల్ని చేసేది. మన మైండ్ చెప్పినట్టు మనం వినకూడదు. మైండ్ మనం చెప్పినట్టు వినేటట్టుగా ఈ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నేర్చుకోవాలి. మీరు లోపల లోపలే ఏడుస్తున్నారు, లేదంటే ఎవ్వరు లేదన్నప్పుడు రాత్రులు చాలా ఏడుస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. లేదంటే మనసు లోపల లోపలే ఏడుసుకుంటున్నారు. బయట కూడా ఏడుస్తూ ఉండొచ్చు, లేదంటే లోపల కూడా ఏడుస్తూ ఉండొచ్చు. బట్ లైఫ్‌లో ఏడుస్తున్నారు. అది క్లియర్‌గా ఇక్కడ కనపడుతున్నాయి. దెన్ మీకు ఏదైనా సాధించేంత ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని పట్టుకొని, మీ ధైర్యాన్ని నమ్మి స్పిరిచువాలిటీలో మీరు వెళ్ళండి. ఫోకస్డ్‌గా ఏదో మీరు చెయ్యాలి అనుకుంటున్నారు. సప్రెస్ చేయకండి ఆ ఫీలింగ్స్‌ని. నా వల్ల అవుతుందా? ఇదంతా పెద్ద పని అలా ఇలా అంతా అనుకోకండి. అన్నిటికి కూడా స్టార్ట్ చేసేది ఒక్కరే అయ్యుంటారు. మనం ధైర్యంగా ముందుకు వెళితే యూనివర్స్ మనకి కావాల్సిన ఒక హెల్ప్ అనేదంతా యూనివర్స్ మనకి అందిస్తుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఒక మోరల్ సపోర్ట్. మాటలతో సపోర్ట్ మీకు ధైర్యం చెప్పడానికి అయ్యుంటుంది. ప్రతి ఒక్కటి కూడా యూనివర్స్ ప్లాన్స్ అండి. సో, కాబట్టి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నాయో దానిని పట్టుకొని వెళ్ళండి. లేదంటే ఎంత ఏడ్చినా కూడా, ఎంత బాధపడినా కూడా ప్రాబ్లమ్స్ అనేది అలా సాల్వ్ అవ్వదు. యూనివర్స్ ఏ దారి చూపిస్తున్నాయో కంప్లీట్‌గా నమ్మేసి, సంపూర్ణంగా నమ్మి భగవంతుడి మీద
నమ్మకం పెట్టి యూనివర్స్ చూపిస్తున్న దారిలో మీరు వెళ్ళండి. మీ లైఫ్ మీరు కూడా ఊహించరు. అలాంటి ఒక మలుపు తీసుకుంటుంది. చాలా హ్యాపీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తారు. ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో పెయిన్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. దాన్ని మించి మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఒక లైఫ్ అనేది మీకు దొరుకుతుంది. కాబట్టి దిగిన తర్వాత కంప్లీట్‌గా దిగి దీంట్లో ధైర్యంగా ముందుకెళ్ళండి. భగవంతుడు మీకు దారి చూపిస్తున్నారు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రాన్స్‌ఫర్మేషన్. మండే క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.